బ్రేక్ న్యూస్. అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు కొరడా జల్పిస్తున్నారు. సిటీలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినా ప్రత్యక్షమై అక్రమదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కూకట్పల్లి హైదర్ నగర్ లో హైడ్రా ఆపరేషన్ కొనసాగుతుంది. సర్వే నెంబర్ 145లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇటు హైదరాబాద్ మియాపూర్లో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 25 ఏళ్ల క్రితం డైమండ్ హిల్స్ పేరిట ఏర్పాటైన అసోసియేషన్లో మొత్తం 79 ఫ్లాట్లు ఉన్నాయి. ఆ స్థలాన్ని ప్రసాద్ అనే వ్యక్తి ఆక్రమించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. 9 నెలల క్రితం హైకోర్టు హెచ్ఎండిఏ లేఅవుట్గా తేల్చిన ప్రసాద్ స్థలాన్ని ఖాళీ చేయలేదు. దీంతో బాధితులు హైడ్రాను ఆశ్రయించగా ఉదయం నుంచి కూల్చివేతలు జరుపుతున్నారు. ఇయర్ 2000లో హుడా అప్రూవల్ లేఅవుట్ని హుడా అప్రూవల్ వచ్చింది. 79 ప్లాట్ ఓనర్స్ మోస్ట్లీ మిడిల్ క్లాస్ 99% పర్చేస్ చేశారు. సో పర్చేస్ చేసి మేమంతా హ్యాపీగా ఉన్నాము. 2007లో ఎన్ఎస్డి ప్రసాద్ అనే పర్సన్ దీన్ని ఒక ఇల్లీగల్ బేలీఫ్ అంటే మేనేజ్ చేసి తెచ్చుకున్న బేలీఫ్, ఆ బేలీఫ్లో హుడా లేఅవుట్ కాదు అగ్రికల్చర్ ల్యాండ్ అని తీసుకున్నాడు. అంటే బేసికలీ ఆ బేలీఫ్ని మేనేజ్ చేశాడు. అగ్రికల్చర్ ల్యాండ్ అని తీసుకొని ఎక్స్ పార్టీ డెసిషన్ అంటే మాకు నోటీసులు పంపించకుండా వేరే వాళ్ళకి నోటీస్ పంపించి వాళ్ళు నోటీస్కి రిప్లై చేయకుండా చూసుకొని ఎక్స్ పార్టీ డెసిషన్ మాకు నోటీసులు లేవన్నమాట. అట్లా తీసేసుకున్నాడు మొత్తం. అంటే 2007లో కోర్టు ఆర్డర్తో తీసుకున్నాడు కాబట్టి మేము ఇమ్మీడియట్గా ఏం చేయలేకపోయాం. అందుకని మేము గ్రూప్స్ లాగా కేసులు వేసుకొని అందరం కలిసి మళ్ళీ కేసు వేసేస్తే 9/9/24 అంటే సెప్టెంబర్ 9, 2024లో మాకు ఫేవరబుల్గా వచ్చింది. నాకు ఒక ప్లాట్ ఉంది ఇక్కడ. అయితే ఎన్ఎస్డి ప్రసాద్ అన్న ఆయన ఒక అన్రిజిస్టర్డ్ అన్అసైన్మెంట్ డీడ్ తోటి ఒక జస్ట్ పనికిరాని డాక్యుమెంట్ తోటి వచ్చి దాన్ని కోర్టులో వేసి ఆ కేసు ఆయన వేసిన కోర్టులు దాంట్లో మేము పార్టీలు కాదు, మాకేమో అంతకుముందు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్టీలు అనమాట చేసుకున్నారు. వాళ్ళు మాకు అమ్మేశారు కాబట్టి వాళ్ళ కేసుకి రాలేదు. ఎక్స్ పార్టీ డిగ్రీ తీసేసుకొని మా మీద ఓవర్ నైట్ పడిపోయాడు. ఏమని పడ్డాడు, ఇది అగ్రికల్చరల్ ల్యాండ్ అని. కానీ అప్పటికే కూడా లేఅవుట్ ఉంది. రాత్రికి రాత్రి దున్నేసి. ఇక హైడ్రా కూల్చివేతలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్. మియాపూర్ హైదర్ నగర్లో హైడ్రా కూల్చివేతలు ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయింది. ప్రభుత్వ భూమి అనేది కొంత ప్రచారం జరిగింది, కానీ ఇది ప్రైవేటు భూమి అనేది ఇప్పుడు మనకి ఇక్కడ అధికారులతో మాట్లాడితే క్లారిటీ వచ్చినటువంటి అంశం. దాదాపుగా 9.5 ఎకరాలు కూకట్పల్లి నుంచి మియాపూర్ వెళ్ళేటువంటి ప్రధాన రోడ్డు మీద ఆనుకున్నటువంటి ఈ భూమిలో మనం చూడొచ్చు ఆ బోర్డు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ప్రసాద్ అనేటువంటి పేరు మనకి అక్కడ బ్లూ కలర్ షీట్స్ మీద కనబడుతుంది కదా. అయితే ఆ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఈ భూమిని కబ్జా చేశారు అనేది బాధితులు గత కొంతకాలంగా హైడ్రాకి ఫిర్యాదు చేస్తూ వచ్చారు. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఈ భూమి కోసం ఆ బాధితులు కొట్లాడుతున్నారు. ఎట్టకేళ్లకు హైడ్రా ద్వారా వాళ్ళకి న్యాయం లభించింది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. 25 ఏళ్ల క్రితం ఈ భూమిని ప్రసాద్ అనేటువంటి వ్యక్తి కొనుగోలు చేశారు. దాని తర్వాత ఈ భూమిని వేరే వాళ్ళకి అమ్మారు. సో వాళ్ళు హెచ్ఎండిఏ లేఅవుట్ చేయడంతో వాళ్ళు 79 వాళ్ళు ఈ ప్లాటు ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్స్ని వాళ్ళు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత ఎవరైతే అమ్మారో ఆయన్నే మళ్ళీ తిరిగి కబ్జాకు పాల్పడ్డారు అనేది ప్రధానంగా బాధితులు ఆరోపిస్తున్నారు. సో ఈ భూమిని ఎట్టకేలకు హైకోర్టు అంటే లోకల్గా ఉన్నటువంటి కోర్టులో పిటిషన్ వేయగా బాధితులకు న్యాయంగా అంటే బాధితుల తరఫున జడ్జిమెంట్ వచ్చింది. కానీ ఈ ప్లేస్ అనేది బాధితులకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. సో మళ్ళీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు దగ్గర ఈ ల్యాండ్ బాధితులకు హ్యాండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు రావడంతో హైడ్రా అధికారులకు వాళ్ళు కలిశారు. హైకోర్టులో డైరెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా కబ్జా చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి కదలట్లేదు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఫిర్యాదు చేయడంతో 2 పార్టీలను ఇటు ప్రసాద్ని దాంతోపాటు 79 ప్లాట్ల ఓనర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ల ఓనర్కి సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టి ఇద్దరితో మాట్లాడిన తర్వాత 1 లేదా 2 రోజుల్లో నేను యాక్షన్ తీసుకుంటానని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాళ్ళకి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. సో 2 రోజులు తిరగకుండానే ఇప్పుడు కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతలు దాదాపుగా కంప్లీట్ అయ్యాయనేది
మనం చెప్పుకోవచ్చు. ఇగో ఇవతల వైపు మనము షీట్స్ చూడవచ్చు. దాదాపుగా 9.5 ఎకరాల్లో మొత్తం కూడా బౌండరీ వాల్స్ నిర్మించారు. లోపల మనం బస్సెస్ చూస్తున్నాం కదా, ఆ బస్సెస్ అన్నీ కూడా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి బస్సెస్కి రెంట్కి ఇస్తున్నారు. అంటే బస్సులు ఇక్కడ పార్క్ చేసుకోవడానికి రెంట్కి ఇస్తున్నారు. ఈ రెంట్ల ద్వారా ప్రతి నెల దాదాపుగా 40 లక్షల రూపాయలు ఆ ఓనర్కి, అంటే ఆ ప్రసాద్ అనేటువంటి వ్యక్తికి ఆదాయం వస్తుందనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో హైడ్రా అధికారులు ఇక్కడ కూల్చివేతలు చేపడుతుండడంతో ఆ బస్సులన్నిటి కూడా ఒక్కొక్కటి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తము ఈ బౌండరీ వాల్స్ని కంప్లీట్గా హైడ్రా అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతల ప్రక్రియ దాదాపుగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. పెద్ద మొత్తంలో పోలీసులు ఇక్కడికి చేరుకొని బందోబస్తు నిర్వహించగా హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది దాదాపుగా 3 జేసీబీలతో ఈ కూల్చివేతల ప్రక్రియ కంప్లీట్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా 25 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతుంటే మాకు ఈ భూమి ఎట్టకేలకు మాకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి హైడ్రా ఫామ్ చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నామని వాళ్ళు కొద్దిసేపటి క్రితమే హైడ్రాకి ధన్యవాదాలు తెలుపుతూ ప్లకార్డులు, రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ప్లకార్డులు పెట్టుకొని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సో 25 ఏళ్ల నుంచి కొట్లాడుతుంటే ఫైనల్గా మా భూమి మాకు లభించబోతుంది. కింది కోర్టుకు వెళ్ళాం, అక్కడ న్యాయం జరుగుతుందని భావించాము, పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టులో కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని అనుకున్నాం. మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ ఆర్డర్ని నేరుగా రంగనాథ్కి ఇవ్వగా రంగనాథ్ పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత నేరుగా రంగనాథే ఇక్కడికి వచ్చి విచారణ చేసి మాకు ఈ భూమి మొత్తం కూడా మాదే అని తేల్చిన తర్వాత మళ్ళీ ఈ కూల్చివేత చేపట్టి ఇప్పుడు ఈ భూమిని మళ్ళీ మాకు తిరిగి రాబోతుంది. కాబట్టి మేము సంతోషంగా ఉన్నామనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా హైడ్రా తన కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ జనాలకు న్యాయం చేసేటువంటి అంశం పైన చాలా సీరియస్గానే ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపుగా 450 ఎకరాలను ప్రభుత్వ భూమి కావచ్చు, లేకపోతే ఆక్రమణకు గురైనటువంటి భూమిని హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో కూల్చివేసి ప్రభుత్వాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. భూమికి సంబంధించిన వాళ్ళు ఏంటి సార్, ఏంది హైకోర్టులో కింది కోర్టులో అనేక సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు? 23 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం బాబు. వాడు రవి క్రేన్స్ దుర్మార్గుడు, వాడు ఎక్స్-నక్సలైట్, ఖమ్మం నుంచి వచ్చాడు, క్రేన్స్ నడుపుకునేవాడు ఒక ఒంటరిగా. అటువంటి వాడు ఈ భూ కబ్జాలన్నీ చేసేసి ఎక్కడో ముస్లింల పేరున ఎక్కడదో ఉన్నది తీసుకొచ్చి వాళ్ళ పేరున వీడికి అమ్మినట్టుగా ఒక చిత్తు కాగితం తీసుకొచ్చి రాయించుకుని కోర్టులో వేసేసి కోర్టులో జడ్జెస్ని మేనేజ్ చేసేసి 100 మంది ఓల్డ్ సిటీ నుంచి రౌడీస్ని తీసుకొచ్చి అది వెంచర్ హోడా ఎప్పుడు వెంచర్ ఇది, దీన్ని మొత్తం కూలగొట్టేసి అందరిని మేనేజ్ చేసుకున్నాడు, పోలీస్ని, పొలిటీషియన్ని, అందరినీ. మరి ఇన్ని సంవత్సరాల నుంచి హైడ్రా లేదు, ఈ గవర్నమెంట్ లేదు, మీరు ఎవరెవరికి ఫిర్యాదు చేశారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు? అందరికీ చేసాం, కోర్టులో చేసాం, రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసాం, అంతకుముందు కేసీఆర్కి చేసాం, కేటీఆర్కి చేసాం. ఎవరికాళ్ళు అవుతుంది అంటారు. మా యొక్క ఎమ్మెల్యే గాంధీ గారికి చేసాం. ఏది కూడా వాడికి కోటానుకోట్లు ఇదే ఆక్రమణలతోనే సంపాదించాడు ఈ రవికిరణేశ్వరుడు. వెంకటేశ్వరరావు, వాడి పేరు వెంకటేశ్వరరావు కాదు సార్. ఇప్పుడు అక్కడ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు దుర్గా ప్రసాద్ అని ఉంది. రవి క్రేన్స్ బామర్ది, ఆడు అల్లుడు, దుర్గా ప్రసాద్ అనేవాడు అల్లుడు, ఈ వెంకటేశ్వరరావు అల్లుడు. వాడు దీనిలో పెట్టుకున్నాడు. వీళ్ళందరూ ఇచ్చేసేసి వాడు మేనేజ్ 100 మంది తీసుకొచ్చాడు ఓల్డ్ సిటీ రౌడీస్ని. వాడి దగ్గర క్రేన్స్ అయిందా కదా మొత్తం బుల్డౌజ్ చేసేసాడు. మా యొక్క లేఅవుట్ అంతా బుల్డౌజ్ చేసాడు. ఇక్కడ మొత్తం బస్సులు కనబడుతున్నాయి, బస్సుకి రెంట్కి ఇస్తారా? ఎన్ని రెంట్లకి ఇచ్చుకుంటున్నాడు వాడు. బస్సులు ఈ పార్కింగ్కి ఎన్ని రెంట్లకి ఇచ్చుకుని వాడు సంపాదించుకుంటున్నాడు. అది. సో ఫైనల్గా కింది కోర్టులకు వెళ్ళారు, అధికార యంత్రాంగం దగ్గరికి వెళ్ళారు, అందరు చుట్టూ తిరిగారు. హైకోర్టు న్యాయం చేసింది, హైడ్రా న్యాయం చేసింది. ఏం చెప్పదలుచుకున్నారు? ధన్యవాదాలు రేవంత్ రెడ్డికి, ధన్యవాదాలు. అది ది గ్రేట్ మ్యాన్ రేవంత్ రెడ్డి ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. అంతే. ఏం సార్ ఇప్పుడు మీరు ఈ అంశాన్ని చెప్తా ఉన్నారు, అనేక మంది కొంత నెగటివ్ ప్రపగండా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది హైడ్రా మీద కానీ ప్రభుత్వం మీద. హైడ్రా దే ఆర్ డూయింగ్ కరెక్ట్, దే ఆర్ కరెక్ట్. హైడ్రా నుంచి ఏమి తప్పుకోలేదు లేదు. దే ఆర్ డూయింగ్ వెరీ కరెక్ట్ అండ్ రేవంత్ రెడ్డి ఈజ్ వెరీ కరెక్ట్. అంతే. సో ఈ గవర్నమెంట్ పేదల పట్ల, ప్రభుత్వ ఆక్రమణకు గురైనటువంటి భూమి పట్ల చాలా సీరియస్గా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. ఎస్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏ గుడ్ డెసిషన్. వి సఫర్డ్ మోర్ దెన్ 20 years.
ఇన్ని ఎకరాల భూమికి సంబంధించి ఎవ్వరు కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చి పరిశీలించలేదా సార్ ఇన్ని సంవత్సరాల నుంచి? మేము ఫైటింగ్ చేస్తున్నాం అంతేగాని మాకు ఇంకా అందరం వస్తున్నాం పోతున్నాం. ఇంకా కోర్టుగా సార్గా కోర్టు డిసైజర్ అయ్యేదాకా ఎవరో అందరు రాణిస్తలేరు కదా. ఇప్పుడు ఇంకా కూల్చివేతలు జరిగాయి, ఇంకా బస్సులు ఉన్నాయి కదా, మొత్తం కంప్లీట్గా ఎప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ వస్తుంది అనుకుంటున్నారు? అది వాళ్ళని బట్టి ఉంటుంది కదా సార్, మనకేం తెలుస్తుంది. సో ఫైనల్గా మాత్రం హైడ్రా చేస్తున్నటువంటి పనిని, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేయడం సంతోషకరమైనటువంటి అంశాన్ని వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా దాదాపుగా 25 సంవత్సరాల నుంచి భూమి కోసం పోరాడుతున్నారు. ఫైనల్గా వాళ్ళ భూమి వాళ్ళకు దొరుకుతుండడంతో వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా మియాపూర్లో దాదాపుగా 9.5 ఎకరాల్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు, బౌండరీ వాల్స్ని హైడ్రా అధికారులు కూల్చేశారు. దాదాపుగా 2-3 గంటల పాటు జరిగినటువంటి కూల్చివేతల ప్రక్రియ దాదాపుగా ముగిసిందని చెప్పుకోవచ్చు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. రైట్, ఇక కుకట్పల్లి హైదర్ నగర్ వద్ద అయితే హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారనే చెప్పుకోవాలి. ఇటు ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇప్పుడు హైడ్రా అధికారులు అయితే కూడా జురిపిస్తున్నారు. సిటీలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా కూల్చివేసే పనిలో అయితే